జై తెలంగాణ. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మీరు పేదల పక్షాన నిలబడండి. గిగ్ వర్కర్స్ పక్కన, ఆటో డ్రైవర్స్ పక్కన, క్యాబ్ డ్రైవర్స్ పక్కన నిలబడండి. ఎందుకంటే వాళ్ళు గత 3 సంవత్సరాలుగా మీతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రేట్స్ విషయంలో వాళ్ళను పీడించుకొని తింటున్నారు. ఆటో పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. క్యాబ్ పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి లేదు. స్విగ్గీ కానీ, జొమాటో కానీ పొద్దంతా డెలివరీ చేసినా కూడా ₹1 మిగిలే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇటువంటి అనేక అగ్రిగేటర్స్ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఈ ఆటో డ్రైవర్స్కి, క్యాబ్ డ్రైవర్స్కి, బైక్స్ మీద ర్యాపిడో చేసుకునేటటువంటి వారికి, స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద కంపెనీలో చేసే డెలివరీస్కి అన్నిటికీ కూడా మీరు మంచి రేట్ని నిర్ణయించాలి. వారితో తక్షణమే మాట్లాడాలి. ఇవాళ బ్రేక్ డౌన్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. మధ్యాహ్నం వరకు ఏమాత్రం కూడా డెలివరీస్ ఉండవు, ఆటోస్ నడవాయి, అట్లానే క్యాబ్స్ నడవాయి అని చెప్పి వాళ్ళు బ్రేక్ డౌన్ చేస్తున్నారు. ఇటువంటి ఉద్యమాలు చేసే పరిస్థితి కల్పించకుండా ప్రభుత్వం ముందడుగేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆటో డ్రైవర్స్ పక్షాన, క్యాబ్ డ్రైవర్స్ పక్షాన, బైక్స్ నడుపుకునే బ్రదర్స్ పక్షాన, అందరి పక్షాన కూడా తెలంగాణ రక్షణ సేన మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.